నమస్కారం, ప్రతిధ్వనికి స్వాగతం. ఇరాన్లో అల్లర్లు, వెనిజువెలా పరిణామం తర్వాత ఇప్పుడు అందరి చూపు ఇటువైపే ఉంది. వెస్ట్ ఐక్యరాజ్య సమితి ఆంక్షలతో ఇప్పటికే చిక్కి శల్యమైపోయిన ఆ దేశం భవితవ్యం ఏం కాబోతోంది? ఒకవైపు అంతర్గతంగా అట్టుడుకుతున్న అల్లర్లు, మరోవైపు అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిళ్లు. టెహ్రాన్ నాయకత్వం ఈ సవాళ్లు దాటి నిలుస్తుందా? క్యూబా, కొలంబియా, గ్రీన్లాండ్పై అదిరింపులు, బెదిరింపులు తర్వాత ఏకంగా వెనిజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ అదేనా? ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై 25% టారిఫ్ అంటూ ఎక్కుపెట్టిన కొత్త అస్త్రం ప్రభావం భారత్ సహా ఏ దేశాలపై ఎలా ఉండనుంది? ఇన్ని ప్రశ్నలతో ఇప్పుడు ఇరాన్, అమెరికా వైపు ఉత్కంఠతో చూస్తోంది ప్రపంచం. మరి ఈ పరిణామాలపై అంతర్జాతీయ వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు ఏమంటున్నారు? అమెరికా అధ్యక్షుల చరిత్రలోనే ఎవ్వరూ ఊహించని రీతిలో నేనింతే, నా దారింతే అంటున్న ట్రంప్ దూకుడు వెనక అసలు వ్యూహం ఏంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ జయచంద్రారెడ్డి గారు, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. అట్లాగే బాలలత గారు, సిఎస్బి ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్. డాక్టర్ కన్నెగంటి రమేష్ గారు, రక్షణ వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు. నమస్తే అండి ముగ్గురికి. నమస్తే సార్. రైట్. జయచంద్రారెడ్డి గారు, డైరెక్ట్ పాయింట్లోకి వెళ్దాం. ఇరాన్ భవితవ్యం ఏంటండి? అమెరికానా, అంతర్గత అల్లర్లా? ఇప్పుడు ఈ అంశాన్ని ఎవరు డిసైడ్ చేయబోతున్నారు? అమెరికా అంతర్గత వ్యవహారాలు అనేది పక్కన పెడితే, అమెరికాపై ఇప్పుడు ఇరాన్ పరిస్థితి అనేది పెనం మీద నుంచి పొయ్యిలోకి పడ్డట్టు అయింది. ఇంతకు మునుపున్న ప్రాబ్లమ్స్ చాలు అన్నట్లు ఇరాన్ పరిస్థితి మునుపటిచ్చే పరిస్థితి బాగాలేదు. ఎప్పుడైతే ఇజ్రాయెల్ వారు డిక్లేర్ చేశారో పాలస్తీనా పైన, అప్పటి నుంచి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఇజ్రాయెల్తో యుద్ధంలో పాల్గొంటూనే ఉన్నది. ఇది ఒక ఎత్తు అయితే, అణు ఇంధన సమృద్ధి లేదా అణ్వాయుధాల విషయంలో అమెరికా ఇరాన్ మధ్య వచ్చినటువంటి భేదాభిప్రాయాలు కానీ, దీంతో అమెరికా డైరెక్ట్గా ఇరాన్ పైన యుద్ధం ప్రకటించడం, అణుస్థావరాలను పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. ఇవన్నీ చాలా అన్నట్లు ఇవి ఒక ఎత్తు అయితే, భారతదేశం లాంటి మిత్ర దేశాలు అమెరికా పుణ్యమా అని తన ఆర్థిక సంబంధాలను పూర్తిగా కట్ చేసుకొని కావాల్సినంత దూరం జరిగే పరిస్థితి ఇంకొకటి. సో వీటన్నిటికీ కారణం వల్ల వేరే వాళ్ళని నిందించడానికి అవకాశాలు ఉన్నా కానీ, ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంతర్యుద్ధం అనేది బిగినింగ్ స్టేజ్. ఇప్పటికే అది చెప్పలేము. ఇరాన్లో జరుగుతున్న అల్లర్లనే స్థాయిలోనే ఉంది, అంతర్యుద్ధం స్థాయికి రాలేదు. ఇది ఏ రూపు దాల్చుకుంటుందనేది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికి ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్న అంతర్జాతీయ వ్యవహారాలు పక్కన పెట్టేస్తే, ఇరాన్లో జరుగుతున్నటువంటి అంతర్గత వ్యవహారాలు లెక్క ఒకసారి మనం కనుక చూసినట్లయితే, వీటికి వేరే ఏ దేశంతోనో సంబంధాలు లేవు. ఒకవేళ ఇండైరెక్ట్గా నిందించదలుచుకుంటే ఇజ్రాయెల్తో వారు కానీ, అమెరికాతో ఉన్నటువంటి విభేదాలు కానీ, ఇవి ఒక రకంగా తన ఎకానమీ పాడైపోవడానికి కారణాలు కావచ్చు. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి అల్లర్లకు సంబంధించి ఏ దేశము డైరెక్ట్గా నిందించడానికి అవకాశాలు లేవు. దానికి ముఖ్యంగా కారణాలు ఏమిటంటే, ఇప్పుడు ఇరాన్ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణమైన స్థితికి దిగజారిపోయిందంటే, ఇన్ఫ్లేషన్ రేటు 40%. ఏ ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు. తర్వాత ఒక్క అమెరికన్ డాలర్కు ఇరాన్ కరెన్సీ రియాల్స్లో ఇవ్వాల్సింది ఎంత అంటే 10 లక్షలు. $1 10 లక్షల కరెన్సీ చెల్లించుకోవాల్సిన పరిస్థితికి దిగజారిపోయింది. ఆ ఎకానమీ ఏ స్థితిలో ఉన్నదనేది మనం ఊహించుకోవచ్చు. జయచంద్ర గారు, ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే, ఇప్పుడు సిచ్యువేషన్స్ చూస్తుంటే, జయచంద్ర గారు ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే మీకేమనిపిస్తోంది? అమెరికా ఇరాన్ పై యుద్ధానికి వెళ్తుందంటారా? ఇప్పుడు అమెరికా ఇరాన్పై యుద్ధం చేయాల్సిన అవసరం అమెరికాకు లేకుండా ఇరానియన్సే చేస్తున్నారు. ఒకవేళ మనం అనుకున్నట్లేగానే ఇది అంతర్గత అల్లర్ల కాడకే ఆగిపోతే, ఒకవేళ ఆ అవసరం ఏమైనా అమెరికాకు వస్తే రావచ్చు. కానీ లేదు, ఇది అంతర్యుద్ధంగా మారిపోయి ఇరాన్లో ఒక రెజ్యూమ్ చేంజ్, అమెరికా కాసు కూర్చున్నది అదే. ఈ అల్లర్లు కాస్త అంతర్యుద్ధంగా మారి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మార్చి అమెరికా అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు వచ్చే స్థాయికి ఆ స్థాయికి చేరితే, అమెరికా తప్పనిసరిగా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి, ఇప్పుడు వెనిజులా ప్రెసిడెంట్ని ఏ రకంగా అయితే
తీసుకుపోయారు. ఆ స్థాయి కాకపోయినా కానీ ఇప్పుడు ఇరాన్లో ఉన్న అపోజిషన్ పార్టీస్కు తమ మద్దతు ప్రకటించి తద్వారా ఇప్పుడున్న పరిపాలకులను ప్రభుత్వాన్ని రద్దు చేసి తనకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేదానికి అమెరికా కాచు కూర్చున్నదనేది వాస్తవం. ఇది కాదనలేదు. అది ఎప్పటి నుంచో వాళ్ళ ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి. కాకపోతే దానికి అనుకూలమైన పరిస్థితులు రాలేదు. ప్రస్తుతం ఒక దేశంలో జరుగుతున్నటువంటి వివిధ రకాల కారణాలతో జరుగుతున్నటువంటి అల్లర్లు అయితే ఇది ఒక బిగినింగ్ అని చెప్పాలి. దీన్ని గన ఇరాన్ ప్రభుత్వం కానీ ఖొమైనీ ఆధ్వర్యంలో దీన్ని పకడ్బందీగా అణచివేయలేకపోతే, అంతర్యుద్ధంగా ఇది గన టర్నౌట్ గన అయితే ఇరాన్ పరిస్థితి మరింత దారుణమవుతుంది. ఇప్పుడున్న పాలకులు దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయి మరో బంగ్లాదేశ్, మరో శ్రీలంక, మరో నేపాల్ ఇలాంటి స్థితికి రాక మునిపే కన్నా వాళ్ళు సర్దుకోకపోతే అమెరికా రెడీగా ఒక పక్క ఉన్నది. అలాగే ఇరాన్లో ఉన్నటువంటి అపోజిషన్ పార్టీస్ కూడా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రజల సపోర్టుతో దాన్ని వాళ్ళని సాగనంపడానికి తగిన ప్రయత్నాలు చేస్తారనేది నేను బలంగా నమ్ముతున్నాను. బాలలత గారు, మీరు చెప్పండి. డిసెంబర్ 28న మొదలయ్యే నిరసనలు అప్పుడు దాదాపు 500 మందికి పైగా మరణించారు. అసలు అక్కడ ఆర్థిక పరిస్థితి ఎందుకండి ఇంతలా దిగజారింది? కరెన్సీ విలువ పతనానికి కారణాలు ఏంటంటారు? ఇరాన్ ఆర్థికంగా విపరీతంగా చిరిగిపోయింది. తిరిగి కోలుకునే అవకాశం కూడా అసలు కనిపించట్లేదు అనమాట. ఇరాన్లో ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అనేది లాస్ట్ 2025 మొత్తం చూస్తే దాదాపు యావరేజ్న 40% ఉందన్నమాట. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఇరాన్ పైన ఇంటర్నేషనల్ శాంక్షన్స్ ఈరోజు కూడా డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేశారు. ఇరాన్తో ఎవరైనా ట్రేడ్ చేస్తే వాళ్ళకి అదనంగా 25% టారిఫ్లు వేస్తాను, 20% వేస్తానని. దాంతోపాటు మనకు తెలుసు ఇరాన్ క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ పైన డిపెండ్ అయిన కంట్రీ. కానీ అమెరికా ఆంక్షల వల్ల చాలా దేశాలు క్రూడ్ ఆయిల్ అనేది కొనుక్కోవట్లేదు ఇరాన్ నుంచి. క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ అనేది ఇరాన్కి జీవనాడి అనమాట. అలాంటిది మనం ఆపేసాం. ఇండియా కూడా ఆపేసింది ట్రంప్కు భయపడి. ట్రంప్ 1.0 టైంలోనే భయపడి ఆపేసింది అనమాట. యాక్చువల్గా బారక్ హుస్సేన్ ఒబామా ఉన్నప్పుడు JCPOA అని చెప్పి ఇరాన్ పైన కొన్ని ఆంక్షలు ఎత్తేసేసి ఇరాన్తో కొన్ని ఒప్పందాలు చేసుకుని ఇరాన్ ఆయిల్ని అన్ని దేశాలకు వెళ్ళేలా చేశారనమాట. ఇప్పుడు పరిస్థితి అలా లేదనమాట. అంతర్జాతీయంగా ఇరాన్కి పెట్టుబడులు లేవు. ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ సిస్టంలోంచి ఇరాన్కి అసలు పూర్తి స్థాయిలో ఏ విధమైన సపోర్ట్ లేదు. అవన్నీ పక్కన పెడితే హెజ్బుల్లా, హౌతీ, హమాస్ ఈ ముగ్గురికి ఇరాన్ ఆర్థికంగా వెపన్ సమకూర్చుకోవడానికి బాగా డబ్బులు ఖర్చు పెట్టింది. దాంతో ఇరాన్ పూర్తి స్థాయిలో చితికిపోయిందనమాట. అసలు ఇరాన్కి భవితవ్యం, ఆర్థికంగా భవితవ్యం కనిపించినంత. ఇరాన్లో నిరుద్యోగం దాదాపు 8 నుంచి 10% ఉందంట. అంతేకాదు ఇరాన్లో ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువులు, ప్రజలకి రోజువారీ ఐటమ్స్ కొనుక్కున్నానికి కూడా డబ్బు లేని పరిస్థితి అనమాట. ఇప్పుడు మనం కనుక ఫారెక్స్లో కానీ ఇప్పుడు మనం ఎక్కడ చూసినా టెక్నికల్గా రియల్ వాల్యూ జీరో. అంటే టెక్నికల్గా అంటే రియల్కి వాల్యూ ఉన్న ఇరానియన్ కరెన్సీకి టెక్నికల్గా దాని వాల్యూ ఆల్మోస్ట్ జీరో అయిపోయింది అనమాట. దాంతోపాటు మనం చూస్తే రష్యా లాంటి దేశాలు చాలా తక్కువ రేట్కి క్రూడ్ ఆయిల్ అమ్ముతున్నాయి. సో ఆ క్రూడ్ ఆయిల్ ఎవరికైనా 1-2 దేశాలకు అమ్మాలన్నా క్రూడ్ ఆయిల్ ధరలు కూడా విపరీతంగా పడిపోయాయి అనమాట. దాంతోపాటు ఇరాన్లో కాన్స్టెంట్గా చాలా రెగ్యులర్గా నిరసనలు అనమాట. అండ్ ఇరాన్ చాలా యుద్ధాలు చేయటం, పెట్టుబడులు పెట్టడం, ఈ ముఖ్యంగా వెపన్స్ మీద, వార్స్ మీద, న్యూక్లియర్ టెక్నాలజీ మీద, వీటన్నిటితో ఇరాన్ ఆర్థికంగా చితికిపోయిందనమాట. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ 1.0 కాస్త అగ్రెసివ్గా ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ 2.0 చాలా యాక్షన్ ఓరియంటెడ్గా ఉన్నారనమాట. అంటే ఖచ్చితంగా ఇరాన్ తొక్కాలని. ఇప్పుడు ఈ రోజు రేపో అసలు అమెరికా వ్యూహం ఏంటి? ఇరాన్ పైన మిలిటరీ యాక్షన్ తీసుకుంటుందా, లేకపోతే ఇరాన్ని గవర్నమెంట్ మార్చుద్దా, లేకపోతే ఇరాన్ని ఎలా బెదిరించాలి అనే దాని మీద డొనాల్డ్ ట్రంప్ త్వరలో నిర్ణయం తీసుకొని ఉన్నారనమాట. ఒక పక్క ఆర్థికంగా ఇరాన్ని తొక్కేస్తూనే మరో పక్క ఇరాన్ యొక్క అస్తిత్వం, ఇరాన్ అంటేనే అంత కసిగా ఉన్నారు డొనాల్డ్ ట్రంప్. దీనికి అనేక కారణాలు ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఇరాన్ మనందరికీ తెలుసు ఒక థియోక్రటిక్ స్టేట్. ఇరాన్లో ఒక కంప్లీట్గా కన్జర్వేటివ్ ఇస్లామిక్ లాని అనౌన్స్ చేస్తారు. అక్కడ దాన్ని ఫాలో అవుతుంటారు. అక్కడ చాలామంది యువతకు కూడా ఇప్పుడు మాకు ఈ దేశం వద్దు, మాకు ఈ ఆర్థిక కష్టాలు మాకెందుకు, మేమెందుకు కష్టపడతాం అని చెప్పి అందరు రోడ్డు మీదకి వచ్చారనమాట. ఓ పక్క గవర్నమెంట్ యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్లు, మరో పక్క గవర్నమెంట్ కూడా ఏదేదో మేము చాలా బలంగా ఉన్నామని చెప్పి గవర్నమెంట్ కూడా ప్రొటెస్టులు చేపిస్తుంది ఇరాన్లో గవర్నమెంట్ దగ్గర ఉండి. ఇవన్నీ పక్కన పెడితే ప్రభుత్వానికి అనుకూల ప్రదర్శనలు స్టార్ట్ అయ్యాయి. ఇవన్నీ పక్కన పెడితే
1979 ఇరానియన్ రెవల్యూషన్ రాకముందు ఎవరైతే పెహల్వీ డైనస్టీ ఉందో వాళ్ళ రాజు ఎవరైతే బయటకు వెళ్ళిపోయారో విదేశాల్లో ఉంటున్నారో గత 50 సంవత్సరాల నుంచి ఆయన ఏం చేస్తున్నారు తెలుసా? వీళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు పోరాడండి, ఆర్థిక కష్టాలు చాలా ఉన్నాయి, నేను వస్తాను, మా రాజ్యం ఉన్నప్పుడు ఆర్థిక కష్టాలు లేవు కదా, అలాంటి పరిపాలన తీసుకొస్తాను, అసలు మనకు తినడానికి తిండి లేకపోవడం ఏంటి, అలానే మహిళలకు స్వేచ్ఛ లేకపోవడం ఏంటి అని చెప్పి చాలా పోరాడుతున్నారు అనమాట. దీని మీద ఇరాన్ సంబంధించి మహిళా స్వేచ్ఛ గురించి కూడా ఇప్పుడు చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. రైట్, ఓకే అండి. కనేగంటి రమేష్ గారు, ఒక దశలో వెనజువలా తర్వాత టార్గెట్ ఇరాన్, ఆ దేశ సుప్రీం కమాండరే అన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు ట్రంప్. అంతగా ఇరు దేశాల మధ్య వైరం ఎందుకు పెరిగిందండి? ఇప్పుడు ఏం జరుగుతోంది? ఇప్పుడు పెద్దలు జయచంద్రారెడ్డి గారు, బాలలత మేడం గారికి నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వెనుజులాకి సంబంధించిన ఉదంతము దక్షిణ అమెరికాలో ఉన్న వెనుజులా దేశంలో మరి జనవరి 5, 6 ఆ టైంలో ఈ సంవత్సరం వెనుజులన్ ప్రెసిడెంట్ని వాళ్ళ భార్యని ఎయిర్లిఫ్ట్ చేసి అమెరికా బలవంతంగా తీసుకెళ్ళిపోయి అక్కడ మేము ట్రయల్ నిర్వహిస్తామని చెప్పడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్స్ కండెమ్నబుల్ అండి. నెంబర్ 1, దాన్ని ప్రపంచం మొత్తం ఏకకంఠంతో కండెమ్ చేస్తుంది, దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే అంతర్జాతీయ న్యాయస్థానము, అంతర్జాతీయ చట్టాలు, అంతర్జాతీయ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, ఈవెన్ ఏ టెర్రరిస్ట్ డిజర్వ్స్ ఏ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది మనము కసబ్ ఉదంతం ద్వారా భారతదేశానికి మరి ముంబై 26/11 అటాక్స్ చేసిన సూత్రధార అయిన కసబ్ను కూడా మనము ఎంతో సమయం ఇచ్చి ఆయనకి సంబంధించిన న్యాయపరమైన అన్ని ఇచ్చిన తర్వాతే కోర్టు ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ అవన్నీ అయిన తర్వాతే అతన్ని ఉరేయటం జరిగింది. సో దిస్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, అసలు కారణం ఏంటంటే నార్కోటిక్స్, డ్రగ్స్, దానికి వెనుజులన్ ప్రెసిడెంట్ నికోలస్ మదురో ఆయన వైఫ్ కృషి చేస్తున్నారు అనేది ఒక పైన చెప్పిన సాకు మాత్రమే. అంతర్జాతీయ వ్యవహారాల్లో నేను మరి చేస్తున్న రీసెర్చ్ని బట్టి నాకు అవగతమైంది ఏంటంటే ఇది తప్పనిసరిగా దీని వెనక ఒకటే ఒక కారణం ఉంది. డొనాల్డ్ ట్రంప్ అండ్ రిపబ్లికన్ అడ్మినిస్ట్రేషన్ ఎందుకు చేశారంటే మెయిన్ మొదటి కారణము రష్యా కానీ చైనా కానీ వెనుజులాలో ఉన్న, ముఖ్యంగా చైనాకి వెనుజులాలో ఉన్న ఆయిల్, న్యాచురల్ గ్యాస్ రిసోర్సెస్ కానీ మిగతా గోల్డ్ అండ్ అదర్ ఇంపార్టెంట్ మెటీరియల్స్ కానీ మిగతా రేర్ ఎర్త్ మెటీరియల్స్ కానీ చైనాకి ఆధిపత్యం ఇవ్వకూడదు. నెంబర్ 1. వెస్ట్రన్ హ్యామిస్ఫియర్లో అంటే ఉత్తర అమెరికా, సెంట్రల్ అమెరికా, దక్షిణ అమెరికా, ఈ వెస్ట్రన్ హ్యామిస్ఫియర్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అఖండ అమెరికా అనేది నానుడిగానే ఉండటం కాదు, అది నిజమవ్వాలి. అది నిజం చేయడానికి రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్కి ఇది లాస్ట్ అవకాశం. అందుకనే ఇందాక బాలలత మేడం గారు కూడా చెప్పినట్టుగా, చాలా మేడం గారు ఇందాక కూడా చెప్పారు ఏంటంటే ఈ అమెరికన్ ప్రెసిడెంట్కి 1.0లో కొంత ఆయన థియరాటికల్గా కొంత ఆయన అంటే లిబరల్గా ఉన్నారు, కానీ 2.0లో డొనాల్డ్ ట్రంప్ 2.0లో అంత యాక్షన్. ఇట్ డజంట్ మ్యాటర్ హూ ఎవర్, అంటే ఎవరు ఏం మాట్లాడుకున్నా నాకు సంబంధం లేదు, అమెరికా యొక్క మేక్ అమెరికా గ్రేట్ అగైన్ని నేను ఎట్టి పరిస్థితులు అమలు చేస్తాను. దానికి ఎదురొస్తే ఎవరైనా సరే, రష్యా అయినా, చైనా అయినా, ఇరాన్ అయినా, ఇంకా ఏ కంట్రీ అయినా ప్రపంచంలో ఎదురొచ్చితే నేను ఎట్టి పరిస్థితుల్లో తలవగ్గను అనే ఒక దశలో, అంటే దాన్ని మరి ఒక ఎక్స్ట్రీమిస్ట్ థింకింగ్లో ఉన్నారు. అది అమెరికా యొక్క సిద్ధాంతాలకి చాలా వ్యతిరేకం. యాక్చువల్గా చెప్పాలంటే అమెరికా అంటే ఓల్డెస్ట్ డెమోక్రసీ, అంటే అతి పురాతన ప్రజాస్వామ్యము గత 250 ఏళ్ళ నుంచి విరాజిల్లుతుంది. మనము భారతదేశం ఏమో అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఇప్పుడేం జరగబోతోంది అనే క్వశ్చన్ గమనించాల్సిందే. ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ఆల్రెడీ మనము గౌతమ్ గారు చూసినట్టుగా, ఇప్పుడు తాత్కాలిక అధ్యక్షురాలుగా, అంటే మొన్నటి వరకు ఒక మినిస్టర్గా ఉన్న ఒక మహిళ ఇప్పుడు ఆమె మరి అధ్యక్షురాలుగా ఎన్నికవటం జరిగింది. ఆ అధ్యక్షురాలుగా ఎన్నికవటంతో పాటు అది జరిగిన 48 to 58 అవర్స్ 72 అవర్స్లోనే డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారు, నేనే వెనుజులాకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తాను, ఇక్కడే కూర్చొని నేను చక్కెర తిప్పుతాను, రాజ్యం చేస్తానని చెప్తున్నారు. ఇది నియో కొలోనియలిజానికి, నియో ఇంపీరియలిజానికి, అంటే సరికొత్త ఈ యొక్క కొలోనియల్ మైండ్ సెట్కి ఇది ఒక నిదర్శనం. 21వ శతాబ్దంలో ఇలాంటి మైండ్ సెట్ చాలా చాలా డేంజరస్. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నది అమెరికాని కనీసం ఒక 100 ఏళ్ళు రాజకీయ విలువలను కానీ, వాళ్ళ యొక్క పొలిటికల్ ఐడియాలజీ అయిన లిబర్టీ,
లైఫ్, లిబర్టీ, పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్. ఈ 3 సిద్ధాంతాలు అమెరికా యొక్క మూల సూత్రాలు. ఆ 3 సూత్రాలకి విరుద్ధంగా, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా అమెరికన్ ప్రెసిడెంట్ చేస్తున్నది తన గోయ తానే తవ్వుకున్నట్టు, Right. అమెరికా Okay అండి. 100 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్తున్నట్టుగా క్లియర్ కనపడుతుంది. రైట్, ఓకే రమేష్ గారు, చర్చ కంటిన్యూ చేద్దామండి. ఇప్పుడు ప్రకటనలు. చర్చకు తిరిగి స్వాగతం. జయచంద్రారెడ్డి గారు, యుద్ధానికి సిద్ధం అంటూనే ఇరాన్తో వాణిజ్యం చేసే దేశాలపై 25% అదనపు సుంకాలను ప్రకటించారు ట్రంప్. ఈ చర్య ఉద్దేశం ఏంటండి అసలు? ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే అమెరికాకు ఇరాన్కు డైరెక్ట్గా శత్రుత్వానికి కారణాలనేటివి లేవు చరిత్రలోకి వెళ్తే. ఈ అమెరికా ఇరాన్ శత్రుత్వం అనేది ఏ రకంగా ఎస్టాబ్లిష్ అయిందనేది ఒకసారి చూస్తే ఇది వచ్చింది వయా ఇజ్రాయెల్. ఎప్పుడైతే అమెరికా ఇజ్రాయెల్ ఇంట్రెస్ట్లను కాపాడడానికి తన అంగబలము అర్థబలాన్ని పూర్తిగా వినియోగిస్తున్నదో ఈ ప్రాసెస్లో ఇజ్రాయెల్పై పైచేయి సాధించాలి వెస్ట్ ఏషియాలో అనుకుంటే ఇరాను తన యుద్ధ సంపత్తిని పెంచుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆ ప్రాసెస్లోనే అణ్వాయుధాల వైపు మొగ్గు చూపడం జరిగింది. ఎప్పుడైతే ఇరాన్ అణ్వాయుధాలు అనేటివి చేతిలోకి వస్తే ఇరాన్కు కానీ ఇటు అమెరికా ఆధిపత్యానికి కానీ గండిపడే అవకాశాలు మెండుగున్నాయి. సో ఇది ఒక రకమైనటువంటి చెప్పాలంటే స్ట్రాటజిక్ రైవల్రీ. వీళ్ళిద్దరి మధ్య ఏ రకమైనటువంటి డైరెక్ట్గా విరోధానికి అవకాశాలు లేవు, కానీ స్ట్రాటజిక్ రైవల్రీ అనేది ఇరాన్ అమెరికా మధ్యలో ఉన్నటువంటి విషయం. ఇప్పుడు ఇది ఒక ఎత్తు అయితే, ఎప్పుడైతే వైరం అనేది ఏ రకమైన క్లాసిఫికేషన్లో ఏ రకమైన వైరమైనా కానీ శత్రువే. శత్రువును అంతర్జాతీయ స్థాయిలో దేశాల మధ్యలో అణచివేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఒకటి, డైరెక్ట్గా ఆర్థికంగా దెబ్బతీయడం. ఇంకొకటి, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేసి దానంతటా అదే నాశనం అయిపోయేటట్టుగా చేయడం. ఈ రెండు జరగలేదు, తప్పనిసరిగా మనమే చేయాలనుకుంటే ఇప్పుడు మొన్న అమెరికా చేసినట్టు అణ్వస్త్ర కేంద్రాలు అన్నిటిపైన దాడి చేయడం. అది లేదనుకుంటే వెనుజులా పైన చేసినట్లు ఫైనల్ రిసార్ట్. ఇన్ని అవకాశాలు ఉన్నాయి అంతర్జాతీయ స్థాయిలో ఒక దేశం పైన ఇంకొక దేశం ఆధిపత్యం సాధించాలి అని అనుకుంటే. ఎప్పుడైతే ఈ రెండు దేశాల మధ్య నేరుగా వైరం అనేది లేదో ఈ స్ట్రాటజిక్ రైవలరీని ఏ రకంగా మనం కన్వర్ట్ చేసుకున్నా కానీ ఇరాన్ ఏ రకంగానూ మిలిటరీ పరంగా కానీ ఆర్థికంగా కానీ కోలుకోనీయకుండా చేయడం అనేది అమెరికా యొక్క మొట్టమొదటి ఆబ్జెక్టివ్. రైట్, ఓకే. దానికి కారణం ఏమిటంటే ఇటు ఇజ్రాయెల్ ఇంట్రెస్ట్లు కాపాడాలి, ఇజ్రాయెల్ ఇబ్బంది పడే స్థాయికి రాకుండా ఉండాలి. ఇటు పాలస్తీనా కానీ అటు ఇంకొక సిరియా కానీ లెబనాన్ కానీ ఈ దేశాలన్నీ కలిసి ఇజ్రాయెల్ని ఇబ్బంది పెడుతున్నాయి. దాని అస్తిత్వాన్ని కాపాడాలనుకుంటే అమెరికా తప్పనిసరిగా అన్ని రకాలుగా ఇజ్రాయెల్కు సపోర్ట్ ఇవ్వాలనేది దాని సిద్ధాంతం. ఆ రకంగానే జరుగుతున్నది. అదే కాకుండా ఇరాన్ ఎప్పుడైతే ఇప్పుడున్న కంట్రీస్లో అన్నిటిలో కంపేర్ చేసుకుంటే ఇరాన్ ఒక పెద్ద దేశం, మిలిటరీ పరంగా కానీ ఆర్థికంగా కానీ. మిలిటరీ పరంగా ఎట్లాగో కంట్రోల్ చేస్తున్నారు, ఆర్థికంగా కూడా నిలదొక్కుకోనీయకుండా చేస్తే అంతర్గత గొడవలు అనేటివి వచ్చి తనకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశాలు దానంతట అవే వస్తాయనేది ఒక స్ట్రాటజీ. రైట్ సార్. ఇప్పుడు ఒక రకంగా అమెరికా ఆలోచనలకు తగ్గట్టుగానే ఇరాన్లో ప్రజలు కూడా ఆ రకంగానే తయారయ్యారనేది మనం గమనించాలి. రైట్ సార్, ఓకే. బాలలత గారు, ఇరాన్పై ఒత్తిడి పెంచడం కానీ లేదా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దాడులు చేయడం ద్వారా అక్కడ అమెరికా ఏం సాధించాలనుకుంటుంది? అమెరికా లక్ష్యాలు ఏంటండి ఈ చర్య ద్వారా? ఇజ్రాయెల్ కానీ ఇక్కడ మనం చూస్తే గనక సౌదీ అరేబియా ఇంట్రెస్ట్లకి ఇజ్రాయెల్ ఇంట్రెస్ట్ కి ఇరాన్ ఒక పెద్ద థ్రెట్ అన్నమాట. ఇరాన్ ఎప్పుడు కూడా అమెరికాని ఇజ్రాయెల్ ని ఇరాన్ కూడా పెద్ద శత్రువులుగా భావిస్తాయి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇరాన్ అమెరికాని బిగ్గర్ సాతానని, అదేవిధంగా ఇజ్రాయెల్ని స్మాలర్ సాతానని పిలుస్తుంది అనమాట. మధ్యప్రాచ్యంలో ఇరాన్ వల్లే ఎక్కువ అలజడులు జరుగుతున్నాయని చెప్పి అమెరికా అభిప్రాయం. ఉదాహరణకి హమాస్కి సపోర్ట్ చేయటం, హెజ్బుల్లాకి సపోర్ట్ చేయటం, హౌతీస్ సపోర్ట్ చేయటం.
ఇవన్నీ ఒక పక్కన ఉంటే మరో పక్క ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్లాన్స్ అన్నమాట. మనందరికీ తెలుసు రీసెంట్గా అమెరికా B-2 బాంబర్స్ వాడి ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్లాంట్స్ పైన అటాక్స్ కూడా చేసింది. అవును. అయినా కానీ అమెరికాకి సరిపోవట్లేదు. 2 సంవత్సరాల క్రితమే I2U10 అమెరికా ఒకటి స్టార్ట్ చేసింది. ఇండియా, ఇజ్రాయెల్, UAE, USA ఇది కూడా ఇరాన్ని చెక్ పెట్టడానికే. ఇరాన్ యొక్క కన్జర్వేటివ్ నేచర్ కావచ్చు, ఇరాన్ యొక్క ప్రవర్తన కావచ్చు, ఇరాన్ ఇజ్రాయెల్ శత్రుత్వం కావచ్చు అమెరికాకి నచ్చట్లేదన్నమాట. ముఖ్యంగా మనం గమనిస్తే ఇరాన్ అనేది ఇప్పుడు మిడిల్ ఈస్ట్లోనే పెద్ద థ్రెట్. ఇరాన్లో ప్రో వెస్ట్రన్ రెజిమ్ తీసుకురావాలి. 1979 ముందు ఎటువంటి ప్రభుత్వం అయితే ఉందో అలాంటి ప్రభుత్వం ఇరాన్లో తీసుకురావాలని అమెరికా కోరిక. మిడిల్ ఈస్ట్లో మధ్యప్రాచ్యంలో అమెరికా పెత్తనం కొనసాగాలంటే ఇరాన్ని ఆపాలి, ఇరాన్ని కంట్రోల్ చేయాలి. దీంతో పాటు ఇరాన్ ఇప్పుడు చైనాతో చాలా క్లోజ్ అవుతుంది. చైనా అనేది ఇరాన్కి లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అనమాట. అమెరికాకి అస్సలు నచ్చట్లేదు. ఇక్కడ చైనాని చెక్ పెట్టాలి. దాంతోపాటు ఇరాన్ 25 సంవత్సరాలకి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, వ్యూహాత్మక భాగస్వామ్యం ఉన్నాయి. దీనివల్ల అమెరికాకి నష్టం జరుగుతుంది, ఇరాన్ పెరుగుద్దన్నమాట. అది కూడా అమెరికా కోపం. అన్నిటికన్నా ఎక్కువ పాకిస్తాన్, ఇదంతా మనం చూస్తే ఇరాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ బెల్ట్లో ఆఫ్ఘనిస్తాన్లో బాగ్రమ్ ఎయిర్ బేస్ అనేది ఉందన్నమాట. అమెరికా మళ్ళా ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి, తాలిబాన్ దగ్గర నుంచి ఈ బాగ్రమ్ ఎయిర్ బేస్ ని పూర్తిగా స్వాధీనం చేసుకుంటానని ప్రకటించింది. అది కూడా ఎందుకు అంటే ఇరాన్కి చెక్ పెట్టడానికి. దాంతోపాటు ఇరాన్ దగ్గర ఉన్న చాబహార్ పోర్ట్ ఒకటి ఉంది కదా, దానికి సంబంధించి కూడా ఇరాన్ మళ్ళీ స్ట్రాటజికల్గా స్ట్రాంగ్గా వద్దాం, వ్యూహాత్మకంగా ఇరాన్ మళ్ళీ పైకి వస్తేమన్నా అమెరికా భయం. మధ్యప్రాచ్యంలో ఇరాన్ చెక్ పెడితే అమెరికా అక్కడ రారాజు అవుతుంది. అమెరికా ఏది చెప్తే అది ఉంటుంది అనమాట. మనం చూస్తే ఇక్కడ వెనిజులాని ఎందుకు నికోలస్ మదురోని ఎత్తుకుపోయింది అంటే, నా బ్యాక్ యార్డ్లో అంటే లాటిన్ అమెరికా నాది, నా దగ్గర ఎవరన్నా అతిగా చేస్తే వాళ్ళకి ఎలా బిహేవ్ చేయాలో నేర్పిస్తానని అమెరికా పాఠం చెప్పింది. అదేవిధంగా ఇప్పుడు ఇరాన్ని కూడా ఒక దారి తీసుకొచ్చుకుంటే అమెరికాకి ఈ ప్రాంతంలో ప్రాబల్యం పెంచుకుందామని, ముఖ్యంగా చైనా, రష్యా ఈ ప్రాంతంలోకి రాకుండా చెక్ పెడదామని చెప్పి అమెరికా భావన అన్నమాట. సో దీనికోసం డొనాల్డ్ ట్రంప్ ఎంత దూరమైన వెళ్తాడు, ఆయన పదవి అయ్యేలోపు అంతెందుకు వచ్చే 1 మాసం 2 మాసాల్లో ఇరాన్ దారికి రాకపోతే కనుక ఇరాన్ పైన మిలిటరీ స్ట్రైక్స్ తప్పనిసరిగా మనకు అనిపిస్తాయి. రైట్. రమేష్ గారు, వెనిజువెలా, గ్రీన్లాండ్, ఇరాన్ ట్రంప్ లక్ష్యం చేసుకునే దేశాల్లో కామన్గా అందరికీ కనిపిస్తున్న అంశం చమురు. ఈ విషయంలో అమెరికా చర్యల్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చండి? అమెరికా చర్యల్ని విజావి ఇరాన్, గ్రీన్లాండ్ అండ్ వెనిజులా ఈ 3 చూసినప్పుడు చమురుతో పాటు జియో పొలిటికల్, జియో స్ట్రాటజిక్, జియో ఎకనామిక్ అని ఈ 3 అంశాల్లో అమెరికా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి 21వ శతాబ్దంలో ముఖ్యంగా రిపబ్లికన్ పార్టీ అధ్యక్షులైన డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో ఒక బలమైన నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదం ఏదైతే తీసుకొని ఆయన అధ్యక్ష పదవిలోకి వచ్చారో ఆ నినాదాన్ని బై హుక్ ఆర్ బై క్రూక్ అంటే ఎట్లయినా సరే, ఏ విధంగా అయినా సరే, సామం, దానం, భేదం, దండం ఏదైనా వాడి, లేదా బై క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటారు. అంటే విదేశాంగ విధానంలో క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటే ఏంటంటే ఎవరైతే శత్రు దేశాలు కానీ లేకపోతే మిత్ర దేశాలు కానీ మాట విన్నాయా ఓకే, మాట వినకపోతే ఆర్థిక దిగ్బంధనం కానీ, మిలిటరీ దిగ్బంధనం కానీ, దౌత్య దిగ్బంధనం కానీ, మీడియా పరంగా దిగ్బంధనం కానీ చేసి అస్త్ర సన్యాసం చేసే విధంగా, తమంతకు తాము అస్త్ర సన్యాసం చేసే విధంగా ప్రోద్బలంతో ముందలకి సామం, దానం, భేదం, దండం ఉపయోగించడం అనేది అమెరికా యొక్క చతురత. ఆ చతురత ఇప్పుడు ఏమైందంటే కొద్దిగా అతి అయింది. అతి ఎలా అయింది అంటే తన గొయ్యి తాను తవ్వుకున్నట్టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే మిషన్ని అనే విజన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వాడుతున్న విజన్ కానీ స్కిల్ సెట్స్ కానీ చాలా బ్యాడ్ అయిపోయినాయి ప్రపంచం దృష్టిలో. ఏమైపోయినాయి అంటే ఒక పక్కనేమో నాకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వండి, నేను శాంతి దూతగా వ్యవహరిస్తున్నాను ఇజ్రాయెల్ ప్యాలెస్తైన్ విషయంలో, రష్యా యుక్రెయిన్ విషయంలో, తర్వాత చైనా తైవాన్ విషయంలో అని చెప్తానే, ఇంకో పక్కన అమెరికన్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ ఆయన యొక్క టీమ్మేట్స్ కలిసి మరి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ యొక్క కోసాలు కదిలే విధంగా నేటో యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్కి వ్యతిరేకంగా బీయింగ్ పార్ట్ ఆఫ్ ద నేటో, నిజంగా ఇది ఒక సంథింగ్ విచ్ హిస్టరీ హ్యాస్ నెవర్ సీన్. అంటే నీ సొంత మిత్రులనే నువ్వు ఎదురు తిరుగుతున్నావు.
సో అదొకటి తప్పు. ఏది గ్రీన్లాండ్ విషయంలో డెన్మార్క్ని ఎదురిస్తా డొనాల్డ్ ట్రంప్ చేస్తుంది. రెండోది ఒక దేశాధ్యక్షుని రాత్రికి ఎత్తుకుపోవటం, ఇది అసలు చాలా దుర్మార్గం. ఆ దుర్మార్గంతో పాటు ఇట్స్ నాట్ అబౌట్ వాల్యూస్. అంతర్జాతీయ సంబంధాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు, ఆ దేశ ప్రయోజనాలే శాశ్వతం కాబట్టి అది అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ విషయాన్ని ఇరాన్లో కూడా చేస్తే ముస్లిం వరల్డ్ అంతా, ముఖ్యంగా సున్నీ షియా డివైడ్ అయి ఉన్న ముస్లిం వరల్డ్ కూడా ఒకవేళ ఏకమైతే ప్రపంచంలో మూడో ప్రపంచ యుద్ధం తప్పదు. ముఖ్యంగా రష్యా, చైనా, ఇరాన్ అండ్ అదర్ కంట్రీస్, చాలా కంట్రీస్ చాలా తటస్థంగా ఉంటాయి. తటస్థంగా ఉన్నా కానీ అది అమెరికాకి చెడు చేసే విధంగానే తయారవుతుంది. ఉదాహరణ బ్రిక్స్ చూద్దాం. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ 5 దేశాల్లో రకరకాల పొలిటికల్ డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ వీళ్ళందరికీ అమెరికా అంటే డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో ఉన్న అమెరికా చాలా ఇబ్బంది పెడుతుంది, ఇంక్లూడింగ్ ఇండియాని. ఏది వేరే దేశం మీద కానీ, వేరే మతం మీద కానీ, వేరే ప్రాంతాన్ని కానీ ఆక్రమించని అంటే ఎప్పుడు అలాంటి చరిత్ర లేని ఒక భారత్, అలాంటి భారతదేశాన్ని కూడా ఇబ్బంది పడే విధంగా టారిఫ్లు కానీ, వీసాలు కానీ, H1Bలు కానీ, H2Bలు కానీ ఇంకా రకరకాలుగా ఇబ్బందులు గురి చేస్తుంది. సో నేనేం చెప్తున్నానంటే అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న దుశ్చర్యలు ఏవైతే ఉన్నాయో, వెనుజులా కానీ, గ్రీన్లాండ్ కానీ, లేకపోతే ఇరాన్కి సంబంధించి కానీ, వేరే చోట ఎక్కడైనా కానీ అతి సర్వత్రా వర్జేత్ అంటారు మన తెలుగు భాషలో చెప్పాలంటే. అతి చేస్తే ప్రకృతి వాళ్ళని కిందకి అధపాతాళానికి తొక్కేస్తుంది. ఇంకొక 2 ఏళ్ల తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఉండడు, రిపబ్లికన్ పార్టీ ఉండదు, డెమోక్రాటిక్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చి అమెరికన్ వాల్యూస్, అమెరికన్ డెవలప్మెంట్ అండ్ టెక్నాలజీ ఈజ్ డెఫినెట్లీ నెంబర్ 1. దాన్ని మనం గౌరవిస్తానే మరి ఇలాంటి డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయి మళ్ళీ అట్లా జరగాలంటే ఎక్కడో చోట స్టార్ట్ అవ్వాలి కదండి. అట్లా అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఎదురు తిరిగే పరిస్థితి ఉందంటారా? 100% ఉంది. ఎందుకు అంటే అట్లాగా సార్, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకొక 2.5 ఏళ్ళు మాత్రమే ఆ సింహాసనంలో కూర్చునేది. ఆటోమేటిక్గా 2 టర్మ్స్ చేసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ దిగిపోతాడు. రిపబ్లికన్ పార్టీతో ఇసిగిపోయి ఉన్నారు అమెరికన్ ప్రజలు కూడా. డెఫినెట్గా డెమోక్రాట్స్ అధికారంలోకి వస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రపంచంతో ఏ విధంగా ఎంగేజ్ చేస్తారు ప్రపంచాన్ని, హౌ డు దే ఎంగేజ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. డెమోక్రాట్స్ హ్యావ్ ఏ డిఫరెంట్ మైండ్ సెట్. సో అదొకటి. అది అంతర్గతంగా జరిగేది. బాహ్యపరంగా జరిగేది ఏంటంటే 100% ద గ్లోబల్ పెండ్యులమ్, అంటే ప్రపంచ జియోపొలిటికల్ జియో స్ట్రాటజిక్ ఇష్యూస్ స్లోగా 19th century లెట్సే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు రూల్ చేస్తే 20th century బ్రిటిష్ అండ్ అదర్స్ రూల్ చేస్తే 20th century నుంచి 21st century మధ్య అమెరికన్స్ రూల్ చేస్తున్నారు. 21st centuryలో మహా అయితే ఇంకొక 15 మేబీ 20 years డౌన్ ద లైన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ ఎ వేనింగ్ పవర్. రైట్ సార్, ఓకే. చర్చ కంటిన్యూ చేద్దామండి. ఇప్పుడు ప్రకటనలు. చర్చకు తిరిగి స్వాగతం. జయచంద్ర గారు, రక్షణ పరంగా చూస్తే కీలకమైన గ్రీన్లాండ్ స్వాధీనానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ట్రంప్ డెన్మార్క్ కావచ్చు, EU కావచ్చు, నాటోలను కూడా పట్టించుకొని అంటున్నారు. ఎందుకంత పట్టుదలండి ఆయనకి ఈ విషయంలో? ఒకటండి, పిచ్చి పరాకాష్ఠకి చేరితే దానికి ముగింపు అనేదానికి బలమైన కారణం అనేది ఒకటి కావాలి. ఇప్పుడు మన ట్రంప్ ఏ రకమైనటువంటి డెసిషన్స్ తీసుకుంటున్నారో అంతర్జాతీయ స్థాయిలో, ఒక రకంగా చెప్పాలంటే తెలుగులో ఉచ్చి పచ్చి లేదన్నట్లు, తన మన అనేది లేకుండా, మంచి చెడు అనేది ఇంగిత జ్ఞానం లేకుండా, ఏదైనా ఆధిపత్యం చెలాయించడానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది. ఇప్పుడు అమెరికన్ చరిత్రలో తీసుకుంటే ఏదైనా 1 or 2 ఇన్సిడెంట్స్ తప్ప వాళ్ళ ఆధిపత్యాన్ని చలాయించడానికి గత 20 కానీ 21వ శతాబ్దంలో ఇప్పుడు జరుగుతున్న దీంట్లో కూడా ప్రపంచ ఆధిపత్యాన్ని కొనసాగించడంలో వాళ్ళు తీసుకునే ఎన్నో నిర్ణయాలు ఉన్నాయి, కఠినమైన నిర్ణయాలు. కానీ ఇప్పుడు ట్రంప్ తీసుకున్నటువంటి ఇంత దారుణమైన నిర్ణయాలు అనేది ఏ ప్రభుత్వం ఇంతవరకు అమెరికన్ చరిత్రలో తీసుకోలేదు. ఇంక్లూడింగ్ 2 ప్రపంచ యుద్ధాలు జరిగితే కూడా ఆ సందర్భాల్లో కూడా ఇంత క్రిటికల్గా కానీ ఇంత దారుణమైన నిర్ణయాలు తీసుకోలేదు. ఇప్పుడు ట్రంప్ ఒకవేళ గ్రీన్లాండ్ను అటాక్ చేస్తే జరగబోయే విషయాలు ఏంటి అనేది మనకు కళ్ళకు కట్టినట్టు తెలుస్తా ఉంది. నంబర్ 1, ఇప్పుడు వెనిజులాను, గ్రీన్లాండ్ను ఒక ఘాటిని కట్టేయలేం. అలాగే ఇరాన్ను, గ్రీన్లాండ్ను ఒక ఘాటిని కట్టేయలేం.
ఎందుకంటే ఇప్పుడు ఇరాన్లో ఎట్లా ఏ రకంగా అయితే అంతర్యుద్ధానికి మొదలు సీడ్స్ పడ్డాయో, గ్రీన్లాండ్కి వెళ్ళేటప్పటికి అమెరికా అంటే యూరప్ ప్లస్ అమెరికా అనేది ప్రపంచవ్యాప్తంగా ఎస్టాబ్లిష్ అయినటువంటి వాస్తవం. కానీ ఒక పాయింట్ కూడా వినిపిస్తోంది జయచంద్ర గారు. దీన్ని వ్యతిరేకంగా చెప్పండి. నాటో విచ్ఛిన్నం గనక అవుతే అది ఎట్లాంటి పరిణామాలకు దారి తీయొచ్చండి? నాటో Yes. విచ్ఛిన్నం అవుతే అది ఆలోచించకుండానే దానికే వస్తున్నా. అది ఆలోచించకుండానే ట్రంప్ Yes. అది Yeah, please. అదే చెప్తున్నా. ఇప్పుడు గ్రీన్లాండ్ అనేది వెనిజులాతో కానీ ఇరాన్తో కానీ మనం కంపేర్ చేయలేం. ఎస్ మరి ఏ దేశంతోనూ కంపేర్ చేయలేం. అవును. ఎందుకంటే దానికి కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఒక గ్రీన్లాండ్ను ఆక్యుపై చేసుకునే పరిస్థితి వస్తే మిలిటరీని ఉపయోగించి ఇది ఏమవుతుందిరా అంటే నాటో అనేది ఒక కుటుంబం, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటాం. ఈ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీని ఇంకొక ఫ్యామిలీ మెంబర్ పైన అటాక్ చేసినట్లే. ఎప్పుడైతే గ్రీన్లాండ్ను అమెరికా అటాక్ చేస్తుందో ఆ రోజే నాటోకు అమెరికాకు సంబంధాలు తెగిపోతాయి. రైట్. నెక్స్ట్ యూరోపియన్ యూనియన్ అనేది చిన్నది కాదు. అంతర్జాతీయ స్థాయిలో దానికి ఉన్నటువంటి ఆర్థిక వనరులు కానీ, దానికి ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ కానీ, ఒక స్ట్రాటజిక్ లొకేషన్ కానీ వాళ్ళు ఏ రకమైన రోల్ ప్లే చేస్తారనేది ఒక రకంగా చెప్పాలంటే నాటో ఇప్పుడు ఇరాన్లో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని దించడానికి అమెరికా ఏ రకంగా కాచు కూర్చున్నదో అమెరికాలో కానీ నాటోలో కానీ ఇలాంటి విచ్ఛిన్నమే జరగాలని చెప్పి ఇటు పుతిన్ కానీ అటు అమెరికా కానీ ఈ చైనా రష్యా రెండు కాచు కూర్చోన్నాయి. రైట్. ఓకే సార్. వాళ్ళకు కావాల్సింది కూడా అదే. అదే జరిగితే నాటో విచ్ఛిన్నం కావడం తథ్యం. ఒక్కసారి మిలిటరీ రిలేషన్స్ దెబ్బతిన్న తర్వాత ఆర్థిక సంబంధాలు అనేటివి ఆటోమేటిక్గా తెగిపోతాయి. ఓకే సార్. ఎప్పుడైతే ఆర్థిక సంబంధాలు రక్షణ వ్యవహారాలతో దెబ్బతిన్నాయంటే ఇది ఒక రకంగా చైనాకు రష్యాకు ఉప్పు అందించినట్లయితుంది. వాళ్ళ ఆధిపత్యం చలాయించడానికి సీడ్స్ వేసినట్లయితుంది అనేది నమ్ముతుంది. రైట్ సార్. బాలలత గారు, ఓవైపు 8 యుద్ధాలను ఆపానని ట్రంప్ చెబుతున్నారు, కానీ యుద్ధాలకు కాలు దువ్వుతున్నారు, అంతర్జాతీయ అలజడులకు కూడా కారణమవుతున్నారు. అసలు అమెరికా మినహా ప్రపంచ దేశాలపై ఆయన వైఖరి ఏంటండి? మొదటి నుంచి మనం చూస్తే అమెరికన్ డిప్లొమాట్ హెన్రీ కిస్సింగర్ ఒక మాట అంటారు, అమెరికాకి శత్రువు అయితే డేంజరస్, అమెరికాకు మిత్రుడైతే మరీ డేంజరస్ అని. అమెరికాకి మిత్రదేశంగా ఉంటే ఇంకా ఇంకా కష్టం అన్నమాట, భరించడం కష్టం అమెరికాని. మనం చూస్తే వాళ్ళకి అమెరికన్ ఇంట్రెస్ట్, అది కూడా డొనాల్డ్ ట్రంప్ ట్రాన్సాక్షనలిజం, లాంగ్ టర్మ్లో దీర్ఘకాలికంగా ఏంటి అమెరికా ప్రయోజనాలను ఆలోచించట్లా, తాత్కాలికంగా ఆయన ఒక బిజినెస్ మ్యాన్ కదా, తాత్కాలికంగా ఆలోచిస్తాడనమాట. దీన్నే ట్రాన్సాక్షనల్ ఫారెన్ పాలసీ ఇప్పుడు అమెరికా ఫాలో అయ్యేది. ముఖ్యంగా మనం చూస్తే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా 2.0 రాగానే ట్రేడ్ వార్స్, వాణిజ్యపరమైన యుద్ధాలు మొదలెట్టాడు. తర్వాత ఇరాన్ పైన బాంబులు వేశాడు. కెనడా అమెరికా యొక్క 51st స్టేట్ చేస్తానని చెప్పాడు. గ్రీన్లాండ్ కావాలన్నాడు. మీరు చూడండి, ఒక సీక్వెన్స్ చూడండి, కంప్లీట్ అగ్రెషన్, ప్రతిదీ ఇంకోటి పైన కాలుదోటమే. అంతెందుకు అప్పటి వరకు క్లోజ్గా ఉన్న ఇండియా పైన విపరీతమైన టారిఫ్లు వేశాడు. ఇవన్నీ ఎందుకు చేశాడు? తనకి షార్ట్ టర్మ్ గెయిన్స్ కావాలి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపానన్న పేరు కావాలి. అలానే ఉక్రెయిన్తో బాగున్నాడంటే ఉక్రెయిన్తో క్రిటికల్ మినరల్స్ డీల్ చేసేసుకుని ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నట్టు యాక్షన్ చేస్తున్నాడు. కానీ అక్కడ కూడా ఇప్పుడు ప్రస్తుతం అమెరికా పెద్ద సపోర్ట్ చేస్తున్నట్టు ఏం లేదు. అలానే 8 యుద్ధాలు ఆపానంటాడు. దానిలో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం కూడా తానే ఆపానంటాడు. యాక్చువల్లీ ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిందా, తను ఆపాడా? ఇది పెద్ద క్వశ్చన్. కాంబోడియా థాయిలాండ్ కావచ్చు, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కావచ్చు, కాంగో రువాండా మధ్య కావచ్చు, వీటన్నిటి మధ్య యుద్ధాలు ఆపానని మాట్లాడతాడు ఈయన ఎంతవరకు రైట్ అనేది పెద్ద క్వశ్చన్. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ని ఇంకా మనం 2 సంవత్సరాలు ఖచ్చితంగా భరించాల్సిన పరిస్థితి అండి. అండ్ ట్రంప్ ఈజ్ ద మోస్ట్ అన్ప్రెడిక్టబుల్. ఆయన నిజాలు చెప్తాడు, అబద్ధాలు చెప్తాడు, ఆయన చెప్పిన మాట చేస్తాడో చెప్పిన మాట చేయడం అనేది కూడా ఇప్పుడు పెద్ద క్వశ్చన్ అనమాట. ఆయన ఏం చేస్తాడు, ఏం చేయబోతాడు అనేది. అండ్ ప్రపంచానికి ఒక పాఠం చెప్దాం అనుకున్నాడు అనమాట. వెనిజులా అధ్యక్షుని ఎత్తుకొచ్చేసి నేను ఏమైనా చేయగలనని చెప్పి ఇప్పుడు అందరిని బెదిరిస్తున్నాడు. అంతేందుకు ఇండియా పైన 500% టారిఫ్ వేసే బిల్లు కొత్తగా తేబోతున్నాడు. అంటే ఇండియా పైన కూడా అది ఎఫెక్ట్ అవుతుంది. ఇండియా, బ్రెజిల్, చైనా ఇలాంటి దేశాల మీద ఏంటంటే కొత్తగా అమెరికా ఒక బిల్ ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట, 500% టారిఫ్స్ అని చెప్పి ఇండియాని ఇంకా బెదిరించడానికి. మీరు త్వరలో ట్రేడ్ డీల్, వాణిజ్య ఒప్పందం చేసుకోకపోతే మేము ఈ రోజున మిమ్మల్ని అర్జెంటుగా మీ పైన 500% టారిఫ్ వేస్తున్నామని చెప్పి. అదేవిధంగా ఈ రోజున కొత్తగా అమెరికన్ అంబాసిడర్ టు ఇండియా సెర్జియో గోర్ కూడా అపాయింట్ అయ్యారు.
ఆయన కూడా మేము ఇండియా క్లోజ్ అని చెప్తూనే త్వరలో ఇండియా ట్రేడ్ డీల్ సైన్ చేసుకోవాలని చెప్పి ఆయన కూడా గట్టిగా చెప్తున్నారు. అంటే మనల్ని బెదిరించి భయపెట్టి మనల్ని దారి తెచ్చుకోవాలనుకుంటున్నారనమాట. ఎందుకంటే రష్యా నుంచి మనం ఆయిల్ కొనుక్కోవడం అస్సలు అమెరికాకి నచ్చట్లేదన్నమాట. కాబట్టి ఇండియా పైన ఆంక్షలను పెట్టి భయపెట్టి ఇండియాని దారి తెచ్చుకోవాలని ట్రై చేస్తున్నారు. రేపు వచ్చే 6 నెలల తర్వాత ఇండియా మీదకి వచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు మనం. రైట్, ఓకే అండి. రమేష్ గారు, వెనిజువెలా తాత్కాలిక అధ్యక్షురాలుగా రోడ్రిగ్స్ ప్రమాణం చేసిన కొద్ది వ్యవధిలోనే, గంటల వ్యవధిలోనే తన దేశ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు ట్రంప్. ఇట్లాంటిది చరిత్రలో ఎక్కడైనా ఉందా అండి? ఒక రోమ్ చక్రవర్తి అనుకుంటా, నీరో, ప్రపంచం అంతా తగలబడుతుంటే మ్యూజిక్ వాయించినట్టు డొనాల్డ్ ట్రంప్కి తప్పనిసరిగా ఆయన యొక్క మానసిక స్థితి చాలా ప్రపంచానికి ఆందోళన కలిగిస్తుంది. ఈ యొక్క ఆధిపత్య ధోరణి నియో కొలోనియల్, నియో ఇంపీరియల్, నియో టెక్నో ఇంపీరియల్ అని కూడా అంటాను, ఆ మాట కూడా అంటాను నేను. ఒక ప్యాటర్న్ గమనించండి గౌతమ్ గారు, పెద్దలు జయచంద్రారెడ్డి గారు, బాలలత మేడం గారు నాతో ఏకీభవిస్తారనుకుంటాను. 2020 నుంచి ఒక బయలాజికల్ వార్ఫేరు, చైనీస్ లెడ్ బయలాజికల్ వార్ఫేర్ అనాలా, న్యాచురలా లేకపోతే మ్యాన్ మేడా అనేది లెట్స్ డిబేట్ అబౌట్ ఇట్. ఓకే, బట్ లుక్ ఎట్ ద ప్యాటర్న్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ప్యాటర్న్. ఐఎమ్ రిక్వెస్టింగ్, అంటే నేను సౌకర్యంగా కోరుకునేది ఏంటంటే, ఒక దేశాన్ని కానీ, ఒక సొసైటీని కానీ, ఒక సంస్థను కానీ, ఒక వ్యక్తిని కానీ కొన్నాళ్ల పాటు గమనిస్తే వాళ్ళు నిర్ణయాలు, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని మనం కనుక ఒక విజువలైజ్ చేసి ఒక ప్రాపర్గా ప్రామాణికంగా తీసుకొని చూస్తే, హౌ స్టేట్స్ బిహేవ్ ఇన్ ఇంటర్నేషనల్ అఫైర్స్ ఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది మనకు చూస్తే, ఎస్పెషల్లీ అమెరికా ఈజ్ ఇన్ ద డిక్లైనింగ్ ఫేజ్ అండ్ వేనింగ్ ఫేజ్ అనమాట. కిందకి దిగజారిపోతుంది, అంటే విలువలు కూడా పడిపోతున్నాయి, టెక్నాలజీ కూడా. సో అలాంటి తరుణంలో డొనాల్డ్ ట్రంప్ చాలా అంటే అన్ప్రెడిక్టబుల్ అండ్ అట్లా ఉంది బిహేవియర్. రైట్, సరే అది పక్కన పెడదాం. ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటి, భారత్కి కావాల్సింది ఏంటి, భారత్ ఈ విషయంలో ముందుకు ఎట్లా వెళ్ళాలి. నేను ఈటీవీ తెలంగాణ, ఈటీవీ మన ఆంధ్రప్రదేశ్ ప్రతిధ్వని కార్యక్రమం సాక్షిగా ఒక ఇంపార్టెంట్ మాట చెప్తున్నా. భారత్, BHARAT, భారత్ అంటే బిల్డ్ ఏ హార్మోనియస్ బట్ అడాషియస్ రాజ్ టు అడ్వాన్స్ ట్రేడ్, టెక్నాలజీ, టూరిజం అండ్ టాలెంట్ అండ్ టు డెసిమేట్ టెర్రరిజం. అంటే ఉగ్రవాదాన్ని కుకుట వేళతో సహా పెకిలించి భారతదేశాన్ని 2047 వికసిత భారత్ కల్లా మన భారత్ యొక్క ట్రేడ్ని, టెక్నాలజీని, టాలెంట్ని, టూరిజాన్ని డెవలప్ చేసుకొని ముఖ్యంగా సఖ్యంగా, సమైక్యంగా అందరితో ఉంటానే హార్మోనియస్గా బట్ అడాషియస్గా, ధైర్యంగా ముందరకెళ్తమే భారత్. సో ఈ మహిళా ఇప్పుడు గారు ఆమె మన ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత వెనిజువెలాలో ఎమ్మటనే ఈయన అమెరికాలో కూర్చొని నేను ప్రెసిడెంట్గా నేను ఇక్కడి నుంచి డిక్టేట్ చేస్తాను అంటాం, అది చాలా హాస్యాస్పదంగాను, అండ్ హాస్యాస్పదంతో పాటు చాలా అమెరికన్ వాల్యూస్ యొక్క, అమెరికా యొక్క ద సో కాల్డ్ ద బేకన్ ఆఫ్ డెమోక్రసీ అంటారు అని దానికి వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. అండ్ ఆల్సో అమెరికా ఈజ్ అన్ ఎక్సెప్షనల్ స్టేట్ అంటారు. ఈ రెండు వాళ్ళకి ఇక పనికి రావు అనేది మనకు అవగతం అవుతుంది. ఈ రెండు టైటిల్స్ అమెరికా నుంచి కిందకు తోసేయాలి, ఆ టైటిల్స్ వాళ్ళ నుంచి తీసి అనే స్థాయికి అమెరికా దిగజారింది. రైట్ సార్, చర్చ కొనసాగిద్దాం. ఇప్పుడు ప్రకటనలు. చర్చకు తిరిగి స్వాగతం. జయచంద్ర గారు, భారత్ను ట్రంప్ వైపు మిత్రదేశమే అని అంటున్నారు. మరోపక్క రష్యా చమురు కొనుగోళ్ల నెపంతో 500% సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. అసలు భారత్ పైన వైఖరిని మనం ఎట్లా చూడాలండి? ఇప్పుడు భారత్ అనేది ఒక స్పెషల్ కంట్రీ. చెప్పాలంటే ప్రపంచంలో భారత్కు ఒక సపరేట్ ఎంటిటీ అనేది, ఒక ఐడెంటిటీ అనేది ఉన్నది. దానికి కారణాలు ఏంటంటే, ఆశ్చర్యం కలిగించేది ఎవరికి జనరల్గా రాదు, కానీ భారత్కు శత్రుదేశం అనేది లేదు. ఒకే ఒక శత్రుదేశం అనేది పాకిస్తాన్. ఇప్పుడు బంగ్లాదేశ్ మనకు శత్రుదేశంగా ఎమర్జ్ కావడానికి అటువైపు నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప మన వైపు నుంచి కాదు. ఓకే, అవును. సో దిస్ ఈజ్ ఫ్యాక్ట్. ఇప్పుడు ట్రంప్ నాకు భారతదేశం ఒక మిత్రదేశం అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికీ మిత్రత్వంగా ఉండాలనేది, మిత్రులుగానే ఉండాలనేది భారతదేశం ఆకాంక్ష కూడా. ఇప్పుడు ఏదన్నా దీంట్లో ఈ కొత్తగా వచ్చినటువంటి రిలేషన్స్లో కానీ, ఈ ట్రంప్ 2.0లో తీసుకున్న నిర్ణయాలు కానీ అమెరికా
భారత్ సంబంధాలను కొంతవరకు డిస్టర్బ్ చేసిన మాట వాస్తవం. కానీ లాంగ్ రన్లో ఇప్పుడు ట్రంప్ ఆయన రెజ్యూమ్ అయిపోగానే నెక్స్ట్ డెమోక్రటిక్ కానీ రిపబ్లిక్ ఏ ప్రెసిడెంట్ వచ్చినా కానీ ఈ స్థాయిలో పిచ్చి చేష్టలు ఉంటాయనేది నేను అనుకోను. కన్స్ట్రక్టివ్ రిలేషన్స్ అనేటివి దెబ్బతిన్నాయి. తెల్లవారి తీసుకున్న నిర్ణయం సాయంకాలం దాకా ఉండట్లేదు, సాయంకాలం తీసుకున్న నిర్ణయం తెల్లవారి వరకు ఉండట్లేదు. సో ఇప్పుడు 25% ఇరాన్తో పోతే 25%, రష్యాతో కొంటే 500%, జపాన్తో మాట్లాడితే 30%. ఇట్లాగా ఒక్కొక్క కండిషన్ పెట్టి ఇంత పర్సంటేజ్ నేను చేస్తాను. ఇది ఎందుకంటే మిలిటరీ ఏ రకంగాను భారత్ పైన ఏ రకంగాను ఆధిపత్యాన్ని చలాయించే అవకాశాలు ట్రంప్కి లేవు, అమెరికాకు కాదు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది అమెరికా వర్సెస్ భారత్ కాదు, భారత్ వర్సెస్ ట్రంప్. ఓకే, ఈ ట్రంప్ రెజ్యూమ్ అనేది ఇంపార్టెంట్, ఇది మనం గమనించాలి. ఈ ట్రంప్ రెజ్యూమ్ ఉన్నంత వరకు ఈ ఒడిదుడుకులు అనేటివి తప్పనిసరిగా ఉంటాయి. భారత అవసరం అనేది అమెరికాకు తన గ్లోబల్ జియోపొలిటికల్ సినారియోలో కానీ స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్లో కానీ భారత్ మొట్టమొదటి స్థానంలో ఉంటుందనేది అమెరికా కూడా గమనించాలి, అమెరికన్ పాలకులు గమనించాలి. ఓకే అండి, ఇది ఇంత అవసరం అనేది అమెరికాకు భారత్ అవసరం, చాలా ఇంపార్టెంట్ కంట్రీ. ఓకే, సో ఇది మిత్ర దేశం అనేది. అంత మాత్రాన మనం రష్యాకు దూరం అయిపోతామనేది కళ. రైట్ సార్, ఎట్టి పరిస్థితుల్లోనే జరగదు. రైట్. కాబట్టి ఇప్పుడు మనల్ని ఎంత బ్లాక్మెయిల్ చేసినా, టెంపరీగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం రష్యాకు దూరం కాలేం. రైట్. అలాగాని భారత్ని ఎత్తకపోయి మన ట్రంప్ గారి కాళ్ళ దగ్గర పెట్టి బేరమాడే ప్రసక్తి అనేది భారత్ వైపు నుంచి ఉండదు. రైట్ సార్. జయచంద్ర గారు, బాలలత గారు, ఇవన్నీ ఓ పక్కన కనిపిస్తున్నాయి. ఇంకో విషయం కూడా ఓ చర్చకు వస్తున్న పరిస్థితి, అమెరికా రాజకీయాల్లో అలజడి సృష్టించిన ఎపిస్టిన్ కుంభకోణం గురించి. అంటే ఈ కుంభకోణం గురించి ప్రజల దృష్టి మళ్లించడానికే ట్రంప్ ఇట్లాంటి అలజడి సృష్టిస్తారు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి కదా, దీంట్లో వాస్తవం ఎంతండి? కొంతవరకు ఇది కరెక్టే అనుకోవచ్చండి. ఎందుకంటే ట్రంప్ 1.0 టైంలో కూడా ఆయనకు ఒక పాన్ స్టార్తో ఒక ఒప్పందం కుదిరిందనమాట, స్టామీ డేనియల్స్ అని. అప్పట్లో పెద్ద విషయం జరిగింది. దానికి సంబంధించి తన ఈ లైంగిక కార్యకలాపాలు బయటికి రాకుండా ఉండేందుకు ఆవిడకి చాలా పెద్ద మొత్తంలో ఆవిడతో సెటిల్ చేసుకున్నట్టు కూడా అప్పట్లో పెద్ద వార్తలు వచ్చాయన్నమాట. ట్రంప్ ఇలా దారి మళ్లించడం కోసం, తన తప్పులు బయట తెలియకుండా ఉండటం కోసం ఎంత పనికైనా ఎంత స్థాయికైనా దిగజారుతాడని చెప్పి అప్పట్లోనే అనుకున్నారు. ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్ విషయానికి వస్తే పెద్ద పెద్ద వ్యక్తులు, బిల్ గేట్స్ కావచ్చు, ప్రిన్స్ ఆండ్రూ కావచ్చు, మైకేల్ జాక్సన్ కావచ్చు, ఇలా చాలా పెద్ద పెద్ద వ్యక్తులు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. డొనాల్డ్ ట్రంప్ ఇంకా డీప్గా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి కూడా కథనాలు వస్తున్నాయి అన్నమాట. వీటన్నిటి నుంచి అమెరికా యొక్క దృష్టి, అమెరికా ప్రజల యొక్క దృష్టి పక్కకు బదిలించడానికే ట్రంప్ ఇవన్నీ చేస్తున్నారు అంటున్నారు. కానీ ఇంకొక విషయం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక్క విషయం గురించి, అంటే ఎప్స్టీన్ ఫైల్స్ లేదా ఎప్స్టీన్ ఐలాండ్ ఇష్యూస్, ఏదైతే మైనర్ బాలికలు వాళ్ళని లైంగికంగా ఈ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ మోసం చేసి వాడుకున్నారు, ఇప్పుడు ఆ బాలికలు పెద్ద అయిన తర్వాత మొత్తం ఏం జరిగిందని చెప్తున్నారు అనే దాని మీద డొనాల్డ్ ట్రంప్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యారనే దాని మీద ఈ ఒక్క ఎపిసోడ్ కోసం ప్రపంచాన్ని నాశనం చేయాలని చూడటం కదా. అంటే ఒక ఎపిసోడ్ని పక్కదారి పట్టించడం కోసం మరొక ఎపిసోడ్ తీయొచ్చు, కానీ మొత్తం ఇంత ఎరాటిక్గా బిహేవ్ చేస్తుందంటే ఇది ట్రంప్ మైండ్ సెట్ అనుకోవాలి. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రపంచంలో 3 ఉన్నాయండి, ముఖ్యంగా డబ్బులున్న కంట్రీస్లో 3: మనీ, పవర్, తర్వాత ఇలాంటి లైంగిక కార్యకలాపాలు. ఈ 3 ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. అందులోనూ ట్రంప్ లాంటి బిజినెస్ మ్యాన్ని ఇలాంటివి నడిపిస్తూ ఉంటాయి అనమాట. కాబట్టి కొంతవరకు ఎప్స్టీన్ ఫైల్స్ విషయాల్లో కొంతవరకు అవి నిజాలే ఉండొచ్చు, డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు, అది డైవర్ట్ చేయడానికి ఇది చేస్తూ ఉండొచ్చు. డొనాల్డ్ ట్రంప్కి ఇలాంటి అలవాట్లు ఉన్నాయి. ఇంతకుముందే స్టామీ డేనియల్స్ అనే ఆమెతో కూడా ఫైనలైజ్ చేసుకున్నాడు డీల్ అని చెప్పి కూడా అప్పట్లో కథనాలు చాలా వచ్చాయన్నమాట. కాబట్టి ఇది మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎప్స్టీన్ ఫైల్స్ విషయంలో దీన్ని పక్కదో పట్టించడానికి ఇది చేశాడని. కానీ అక్కడ చాలా ఇది ఒక కల్చర్లో భాగం అయిపోయింది. కాబట్టి యూరోపియన్ కల్చర్, వెస్ట్రన్ కల్చర్, అమెరికన్ కల్చర్లో ఇలాంటివి మన దేశానికి రాకుండా చూసుకోవాలి. ఇలాంటి ఎప్స్టీన్ ఐలాండ్ ఇష్యూస్ కానీ, ఎప్స్టీన్ ఫైల్స్ ఇష్యూస్ కానీ భారతదేశం దాకా సోకకుండా చూసుకోవాలని కూడా నా అభిప్రాయం అండి. రైట్ అండి, షూర్. రైట్. రమేష్ గారు, ఆంక్షలు, సైనిక చర్యలే కాదు, అనేక అంతర్జాతీయ ఒప్పందాలు, కూటములపైన కూడా ట్రంప్ సర్జికల్ స్ట్రైక్ స్టైల్ నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి, ఇవన్నీ అమెరికాకు మేలు చేసేవేనండి? ఎట్టి పరిస్థితుల్లో ఇది అమెరికాకే కాదు. యాక్చువల్గా నేను అమెరికన్ స్టడీస్లో డాక్టరేట్ పిహెచ్డి చేస్తున్నాను ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి. అది ఎందుకు చదువుతున్నానంటే, ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే,
నాకు తెలిసిన అమెరికన్ హిస్టరీ, పాలిటిక్స్, ఫారెన్ పాలసీని స్టడీ చేసినప్పుడు అమెరికా 1789 నుంచి ఇవాళ 2026 2026 వరకు ఈ వచ్చిన ఈ 250 ఏళ్ల పరిణామ క్రమంలో స్లోగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము ఇది 5th స్టేజ్ ఆఫ్ అమెరికా గోయింగ్, అంటే తన యొక్క ప్రాబల్యాన్ని కోల్పోతంలో ఇది 5వ స్టేజ్లో ఉంది. ఇంకొక 2 స్టేజ్లు ఉన్నాయి. 7th స్టేజ్ కల్లా, అంటే 6th and 7th స్టేజ్ 2050 లోపలే జరుగుతాయి. 7th స్టేజ్ కల్లా పరిపూర్ణంగా అమెరికా అగ్రరాజ్యం అనే ఆ బిరుదు నుంచి వైదొలిగి అది తప్పనిసరిగా ఆసియా ఖండంలో మనకు కానీ మన పక్కనున్న చైనాకు కానీ వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఇది అమెరికాకు మేలు కాదు, అమెరికా కీడే. అమెరికా కీడుగా పరిణమించడానికి కారణం ఏంటంటే వాళ్ళకి సంబంధించినంతవరకు గన్ వైలెన్స్ని కంట్రోల్ చేయపోయారు. అమెరికా 100 మందికి 100 మాటలు చెబుతుంది ప్రజాస్వామ్యం గురించి. ప్రజాస్వామ్యం అనేదాన్ని సాకుగా చేసుకొని ఎన్ని రాజ్యాల్లో వాళ్ళు ఇంటర్నల్ అఫైర్స్లో, అంటే వేరే వేరే దేశాల అంతర్గత భద్రతా వ్యవహారాల్లో దూరి ఆ దేశాలని తమ యొక్క సొంత స్వయోజనాల కోసం నాశనం చేసిన సందర్భాలు ఎన్నో చరిత్రలో కోకళ్ళు ఉన్నాయి. నెంబర్ 1. నెంబర్ 2, లాటిన్ అమెరికా నాశనం చేశారు, ఆఫ్రికా నాశనం చేశారు. ఒక్క యూరప్ తప్పితే ఏషియాని, ఆఫ్రికాని కొల్లగొట్టింది యూరోపియన్స్ తర్వాత ఇప్పుడు అమెరికన్స్. ఆ కొల్లగొట్టే విధానంలో తేడా ఉండొచ్చు, కానీ ఆ కొల్లగొడత మట్టికి మాత్రము వాళ్ళు చేస్తున్నది. కాబట్టి తప్పనిసరిగా ఆసియా అండ్ ఆఫ్రికా ఈ 2 ఖండాలు కలిసి తప్పనిసరిగా అమెరికా యొక్క మైండ్ సెట్ ఉన్న వేరే ఏ రాజ్యానికైనా బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైనది. 2040 కల్లా 47 కల్లా మనం 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం మన స్వతంత్రము. భారతదేశానికి మనం నెంబర్ 1గా ఎదగటానికి ఇది ఒక అమెరికా తనను తాను. రమేష్ గారు చివరిగా ఒక క్వశ్చన్ అండి. ఒక దేశం అంటే ట్రంప్ ఇట్లాంటి చర్యలతో అంతర్జాతీయ సమాజం సమీకరణలు ఏమన్నా మారే అవకాశం ఉందా అండి? 100%. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అనేది పేపర్ మీద ఉన్న పేపర్ టైగర్స్ కాదు, ప్రాక్టికల్గా కూడా కలిసి ఎలా దెబ్బ కొట్టగలవు. డీడాలరైజేషన్ జరుగుద్ది. రాసుకోండి నా మాటలు. 2026 13th జనవరి చెప్తున్నా. డీడాలరైజేషన్ వెరీ సూన్ అంటే దట్ సూన్ కెన్ బి, అంటే అది ఎప్పుడు జరుగుద్ది అనేది 2026 ఎండ్ కల్లా మీకు అవగతం అవుద్ది. ఈ 2026 అంతం కల్లా తప్పనిసరిగా డీడాలరైజేషన్ మీద తప్పనిసరిగా మేధోమథనం జరుగుద్ది. ఈ 5 దేశాల కూటమితో పాటు ఇంకా వేరే వేరే దేశాలు కూడా ఎవరెవరైతే అమెరికా యొక్క ప్రాబల్యానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కూడా చైనాతో మనకున్న బోర్డర్ డిస్ప్యూట్ని కనుక మనము ఎంతో కొంత సాల్వ్ చేసుకోగలిగితే మనకి భారతదేశానికి గౌతమ్ గారు 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్స్ ఉన్నాయి, 11,098 కిలోమీటర్ల కోస్తా తీరం ఉంది, 26,000 కిలోమీటర్లు ఆ సేతు హిమాచలం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాపాడుకునే గురుతర బాధ్యత భారత్కు ఉంది. కాబట్టి ప్లస్ 145 కోట్లతో నెంబర్ 1 కంట్రీగా ఉన్నాం. కాబట్టి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెడిసిన్లో నెంబర్ 1గా ఉన్నాం. కాబట్టి అన్నిటికీ మించి మన మైండ్ సెట్, మన ఫ్యామిలీ వాల్యూస్ నెంబర్ 1గా ఉన్నాయి. కాబట్టి రాబోతున్న రోజుల్లో అమెరికా అధపాతాళానికి వెళ్తానికి ఖాయం. చైనా కూడా ఏమాత్రం అగ్రరాజ్యాన స్థానానికి రాలేదు. ఆర్థికంగా ఉండొచ్చేమో, కానీ మిగతా విషయాల్లో మనం ఉన్నాం. కాబట్టి మనకు ఆ స్థానానికి 2047 కల్లా వెళ్ళే దిశగా మనము ఆసేతు హిమాచలం, కాశ్మీర్ టు కన్యాకుమారి మనందరము ఒకే జెండా, ఒకే ఎజెండా, త్రివర్ణ పతాకం. ఎజెండా ఏంటంటే మల్టిపుల్ ఫ్రంట్లో డెవలప్మెంట్. రైట్. ఓకే అండి, ధన్యవాదాలు జయచంద్ర గారు, బాలలత గారు, కన్నగంటి రమేష్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.